ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ రోజున ఒక హెలికాప్టర్ క్రాష్లో మరణించడం జరిగింది. ఈ హెలికాప్టర్ బెల్ 212 అనే మోడల్ది. జనరల్గా హెలికాప్టర్కి ఒక 3 వింగ్స్ ఉంటాయి, కానీ ఈ హెలికాప్టర్కి 2 బ్లేడ్స్ ఉన్నాయి. అండ్ ఈ హెలికాప్టర్ 1960స్లో అమెరికాలో తయారు చేసినటువంటి హెలికాప్టర్. మరి 1979లో ఇరాన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత ఈ హెలికాప్టర్ని ఇరాన్ అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ కొనుగోలు చేసిన తర్వాత దానికి ఎటువంటి అప్గ్రేడేషన్ జరగలేదు, అలాగే ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. సో దానివల్ల 40 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి ఈ హెలికాప్టర్ అప్పటి నుంచి కూడా అమెరికన్ శాంక్షన్స్ కారణంగా ఎలాంటి అప్గ్రేడేషన్ లేక ఈ కూలిపోవడానికి అవకాశం ఉంది. సో అంటే ప్రధానంగా ఈ హెలికాప్టర్ క్రాష్కి కారణం ఏంటి అని అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ గ్లిచెస్ అని అంటున్నారు. అయితే దీంట్లో కొన్ని కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉన్నాయి. కాన్స్పిరసీ థియరీస్ అంటే కొన్ని కుట్ర సిద్ధాంతాలు. ఒకటి ఏంటంటే ఇరాన్ హూతీ తీవ్రవాదులకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళేమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ ఈ ఇరాన్ అధ్యక్షుడి యొక్క మరణానికి అలాగే హత్యకి కారణమైనట్టుగా చెప్తున్నారు. రెండవ కుట్ర సిద్ధాంతం ఏంటంటే ఈ ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనకాల సిఐఏ హస్తం ఉందనేటిది కూడా ఒక సిద్ధాంతం. కాకపోతే ఇజ్రాయెల్ కానీ సిఐఏ కానీ అంటే అమెరికా కానీ ఈ హత్యకి కారణమై ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ అనేక రకాల సమస్యల్లో కూరుకుపోయి ఉంది. నేటివ్గా అంటే దేశంలో కానీ దేశం బయట కానీ అనేక రకాలుగా అమెరికా నుంచి కూడా ఇజ్రాయెల్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి మరొక ఇష్యూ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇరాన్ అధ్యక్షుడిని హత్య చేసి మరో సమస్యను పైకి తెచ్చుకునేటటువంటి అవకాశం అయితే లేదు. అలాగే అమెరికాలో కూడా జో బిడెన్ అనుమతి లేకుండా ఇటువంటి పెద్ద చర్య చేపట్టడానికి సిఐఏకి అవకాశం ఉంది. అండ్ జో బిడెన్ దీనికి అనుమతి ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే జో బిడెన్ ఆల్రెడీ వెస్ట్ ఏషియాలో ఒక యుద్ధానికి సంబంధించినటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాలస్తీనా ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది. సో ఈ నేపథ్యంలో జో బిడెన్ మళ్ళీ మరొక ప్రధానమైనటువంటి సమస్యకి కారణమై ఇలాంటి అతిపెద్ద చర్యకి పాల్పడి ఒక కాన్స్పిరసీ తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. సో కాబట్టి ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ ఆధారంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రమే. అంతే తప్ప దీని వెనకాల మొసాద్ ఉందని కానీ లేకపోతే సిఐఏ ఉందని కానీ చెప్పడానికి వీలేదు.